చలో నమస్తే. ఈరోజు మనం తల్లికి వందనం ఏపీకి సంబంధించిన వార్తలు కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు చదివే ప్రయత్నం చేద్దాం. సో మన రాష్ట్రం మన వార్తలు కాబట్టి మన రెండు రాష్ట్రాలు మనమే కానీ రాష్ట్ర వార్తలు చూసుకున్నాం. సో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రివాల్వర్తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య. ఏందో ఇది పరిస్థితి చూద్దాం. ఫస్ట్ న్యూస్ చనిపోవడం ఏందినా. హైదరాబాద్ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఇవాళ ఉదయం 5:30 సమయంలో వాష్రూమ్కి వెళ్ళి అక్కడే రివాల్వర్తో కాల్చుకున్నట్టు గుర్తించారు. బెట్టింగ్ యాప్లకు బానిసై అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది పరిస్థితి. ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా భార్య పిల్లల్ని ఏమీ అనొద్దు, వాళ్ళు మంచివాళ్ళు, చనిపోయిన తర్వాత దెయ్యమైనా సరే వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటా అని స్వామి తన డైరీలో రాసుకున్న నోటును పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూలై 2 నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి స్వగ్రామం భువనగిరి జిల్లా చౌటుప్పలకు సంబంధించినటువంటి వ్యక్తి. నేను చెప్తూనే ఉన్నా, నేను చాలామందికి చాలా రకాలుగా చెప్తూనే ఉంటాను. జూదంలో ఓడిపోయినటువంటి పాండవులను ఏడికి పంపిందో ఒకసారి గూగుల్లో చూడండి. ఇక మీకు వాళ్ళ పరిస్థితి ఏమైందో చూడండి. ఆ రోజు శ్రీకృష్ణుడే రాకపోతే జూదంలో ఓడిపోయినటువంటి పంచపాండవులు అలా భార్య మాన ప్రాణాల గౌరవాలను ఎలా కాపాడేవాళ్ళు చూడండి. జూదం అనేది ఎంత ఘోరం, ఎంత దరిద్రం, ఎంత శని, ఎంత అసలు ప్రాణాలను తీస్తుంది అంటే, ఇప్పుడు కానిస్టేబుల్ మంచి పిల్లలు, గవర్నమెంట్ ఉద్యోగం, నెలకు జీతం, చిట్టీలు కట్టుకోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఏం చేసినా అత్యాశకు పోయి డబ్బులు అధికంగా సంపాదించాలని ఏదో చేసి సాధిద్దామనే ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో, తప్పుడు విధి విధానాలతో నడుచుకుంటే ఈరోజు ప్రాణాలు పోయినాయి. ఈ బెట్టింగ్ యాప్స్కి ఇంకెన్ని ప్రాణాలు పోవాలనో, ఇంకెంతమంది అయితే పరిస్థితి అర్థం కాదు. మన పోలీసు ఉన్నతాధికారులను, సైబర్ సెల్కి సంబంధించినటువంటి విశ్లేషకులను ఒకటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కాకుండా, ఈ యాప్స్ని ప్రమోట్ చేయకుండా చేసినటువంటి వ్యక్తులను, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యక్తులు చనిపోయారు కదా, ఈ చావులకు బాధితులను, అంటే బాధితులకు బాధ్యత వహిస్తూ వాళ్ళు కూడా బాధితులను అదే బాధ్యతాయుతమైన వ్యక్తులుగా వాళ్ళు నిలబడాలి, వాళ్ళని మీరు చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ బెట్టింగ్లలో చచ్చిపోవడానికి కారణము ఈ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఇట్లా పైసలు వేస్తే ఇట్లా వస్తాయి అని ప్రమోట్ చేసినటువంటి సంస్థలు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, దాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు. ఎంత పెద్ద బిగ్ షాట్స్ అయినా, ఎన్ని ఉన్నా వెనుక ఎవడైనా సరే, వానికి వెనుక ఎంతమంది అధికారులు ఉన్నా వాళ్ళనే చెప్తున్నా కదా, వాళ్ళనే బాధితులుగా చేయాలి. ఖచ్చితంగా బాధిత వ్యక్తులకు, చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్ ఎందుకు ఇచ్చుడు సార్ వీళ్ళకు? ఎవరైతే యాప్లు ప్రమోట్ చేసారో, ఏ యాప్ ద్వారానైతే నాకు గేమ్ ఆడిండో, ఆ యాప్ని ఎవరైతే ప్రమోషన్ చేసారో, ఎవరైతే నాకు చెప్పారో, యాప్ని పట్టుకుని యాప్ ద్వారా కానీ, లేదా దాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా కానీ అతనికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రజల సొమ్మును వీళ్ళు దుర్మార్గులు చేసే పనులకు అందరూ ఉద్యోగులు, మీరు డిపార్ట్మెంట్లో మీరు కూడా చాలామంది మీ ఉద్యోగాలు ట్యాక్సులు కట్ అవుతాయి. ఆ ట్యాక్సులన్నీ తీసుకొని ఆయనకు డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఈ యాప్లో ఎట్టుపోతారు, మళ్ళీ ఎన్ని రోజులకు పట్టుకుంటారు? ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతలేదు. ఇంకా యాక్సెస్ని బ్లాక్ చేయండి సార్. గేమింగ్ యాప్స్ యాక్సెస్నే బ్లాక్ చేసి పడేయండి. ఆ విధి విధానం లేవా? గవర్నమెంట్ దృష్టిలో అవన్నీ లేవా? ఎట్లా సార్ ఇదంతా కరెక్ట్ కాదుగా. ఇప్పుడు అనవసరంగా పానం తీసుకునే చచ్చిపోయాయి, పిల్లలు ఆగమ అయిపోయి, అన్న అయిపోయి, మంచిగా చచ్చిపోయాడు. దానికేమో గంత తప్పని కాల్చుకున్నట్టు పని వీగాడు. కానీ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా సార్ ఇది అంతా? మీరు ఆలోచించండి. మీరంతా దయచేసి ఒకసారి ఈ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులను 100/100% క్షమించే ఉద్దేశమే లేదు, క్షమించొద్దు కూడా. ప్రమోట్ చేసిన వాళ్ళను, యాప్ డెవలపర్స్ని, ఈవెన్ వర్క్ ఇట్లా చేయండి ఏదో ఒకటి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. చస్తారు. మీరు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాన్ని కట్టడి చేయకపోతే, దాన్ని నియంత్రించకపోతే, దాని మీద ఏది చేయకపోతే ఖచ్చితంగా ఇంకా జనాలు చస్తూనే ఉంటారు. ఇంకా యాప్ అంటారు. కారణాలు ఏవైనా బెట్టింగ్ కూడా ఒక కారణం. బెట్టింగ్ చేయడం వల్ల చచ్చిపోయాడు. వానికి 100 సమస్యలు ఉంటాయి, 99% వేరే సమస్యలు ఉంటాయి. ఆ 99 పోవాలంటే పైసలు కావాలని ఉంటుంది. ఈ లాస్ట్ ఆప్షన్ బెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 99 ఆప్షన్లు అన్నీ పోతాయి. ఫైనల్గా ఈ ఒక్క ఆప్షనే లాస్ట్ చివరిగా చేసినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, ఈ ఆప్షన్ ముందర పెట్టి బెట్టింగ్ వల్ల చచ్చిపోయాడని చెప్తారు. ఇది కథ.